మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్కు స్వాతంత్రం రావడానికి కారణం భారత్. దీంతో అప్పటి నుంచి భారత్ బంగ్లా మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఏ పాలకులు వచ్చినా భారత్తో అనుకూల వైఖరి అవలంబిస్తున్నారు. అయితే 2024 ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడం భారత్తో ద్వైపాక్షిక సంబంధాలకు సవాల్గా మారింది. కొత్త తాత్కాలిక ప్రభుత్వం ముఖ్యంగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో భారత్తో ఉన్న ఆర్థిక శక్తి ఒప్పందాలపై మొండి వైఖరి ప్రదర్శించారు. 2017లో అదానీ పవర్తో కుదిరిన విద్యుత్ సరఫరా ఒప్పందం, జార్ఖండ్లోని గొడ్డా ప్లాంట్ నుంచి 1600 మెగావాట్ల విద్యుత్ను బంగ్లాదేశ్కు సరఫరా చేయాలని నిర్దేశించినప్పటికీ రాజకీయ అస్థిరత, విదేశీ మారక నిల్వల కొరత బకాయిల చెల్లింపులను ఆలస్యం చేశారు. ఈ నేపథ్యంలో భారత్తో సంబంధాలు తాత్కాలికంగా ఒత్తిడికి గురయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిపివేత, విద్యుత్ సరఫరాకు సంబంధించి బంగ్లాదేశ్ సుమారు $850 మిలియన్ బకాయిలను చెల్లించకపోవడంతో అదానీ పవర్ 2024 నవంబర్లో విద్యుత్ సరఫరాను 700 నుంచి 800 మెగావాట్లకు తగ్గించింది. ఈ చర్య బంగ్లాదేశ్లో విద్యుత్ కొరతను తీవ్రతరం చేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 1600 మెగావాట్లకు పైగా లోటు నమోదైంది. అదానీ నవంబర్ 7 నాటికి బకాయిల చెల్లింపుకు గడువు విధించగా బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డు వారానికి $18 మిలియన్ చెల్లిస్తున్నామని తెలిపింది. అయినా అవి కూడా చెల్లించలేదు. దీంతో అదానీ గ్రూప్ బంగ్లాదేశ్కు విద్యుత్ సరఫరా నిలిపేసింది. ఈ సంక్షోభం బంగ్లాదేశ్ను తక్షణ చెల్లింపుల వైపు నెట్టింది. $437 మిలియన్ అంటే సుమారు 3,738 కోట్ల రూపాయలు చెల్లించి మార్చి 31, 2025 వరకు బకాయిలను క్లియర్ చేసింది. ఈ చెల్లింపులు దేశంలోని విద్యుత్ సంక్షోభాన్ని నివారించడానికి, అదానీతో ఒప్పందాన్ని కొనసాగించడానికి కీలకమైంది. మొత్తం $2 బిలియన్ బిల్లింగ్లో $1.5 బిలియన్ చెల్లించబడ్డాయి. మిగిలిన $500 మిలియన్ బకాయిలపై చర్చలు కొనసాగుతున్నాయి. అదానీ కూడా జనవరి, జూన్ 2025 కాలానికి $20 మిలియన్ ఆలస్య చెల్లింపు సర్చార్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని మాఫీ చేసేందుకు అంగీకరించారు. 10% విద్యుత్ మనదే. అదానీ పవర్ గొడ్డా ప్లాంట్ బంగ్లాదేశ్ విద్యుత్ డిమాండ్లో సుమారు 10% తీరుస్తోంది. ఇది దేశ శక్తి సంక్షోభాన్ని తగ్గించడంలో కీలకమైన పాత్ర పోషిస్తోంది. 2022 రష్యా-యుక్రెయిన్ యుద్ధం తర్వాత బొగ్గు, చమురు దిగుమతులు ఖర్చులు పెరగడం, విదేశీ మారక నిల్వల కొరత, రాజకీయ అస్థిరతలు బంగ్లాదేశ్ను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి. ఈ పరిస్థితుల్లో అదానీతో ఒప్పందాన్ని కొనసాగించడం బంగ్లాదేశ్కు అనివార్యమైంది.